హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మాటలు ఆయుధాల కంటే పదునైనవి. వాటిని మనసుకు దగ్గరైన వాళ్ళ మీద వాడకండి, తట్టుకోలేరు. అవమానం అనేది మనలో పట్టుదల మరింతగా పెంచాలే కానీ పిరికితనాన్ని కాదు. జీవితం మరింత కష్టంగా మారినప్పుడు మీరు మరింత బలంగా మారాలి. గుర్తుపెట్టుకోండి, సమయం ఎప్పుడూ కూడా ఒకే చోట ఆగదు. అలాగే జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. జీవితంలో గెలవాలన్న కోరిక ముఖ్యం కాదు, అది అందరికీ ఉంటుంది. గెలవడానికి శ్రమించాలన్న సంకల్పం ముఖ్యం. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదించడం వ్యర్థం. లోపాలు వెతికే వారి దగ్గర వివరించడం వ్యర్థమవుతుంది. నమ్మని వారి దగ్గర నిరూపించాలి అనుకోవడం వ్యర్థం. అలాగే అర్హత లేనివారు అనే మాటలకు కృంగిపోవడం కూడా వ్యర్థమే. బంధం విలువ తెలియని వారి కోసం రోధించడం వ్యర్థం. లోపాన్ని వేలెత్తి చూపే వారందరూ కూడా వాళ్ళకి ఏ లోపం లేదు అనుకుంటారు. నిజమే కదండి. నిజానికి అలా చూపడమే అతి పెద్ద లోపమని మర్చిపోతూ ఉంటారు. నాణ్యతను బట్టి అలాగే వస్తువు యొక్క ధర ఉంటుంది. అలాగే మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ కూడా ఆధారపడి ఉంటుంది. పనికి మాలిన వస్తువులకు విలువ ఎలా అయితే ఉండదో, పనికి మాలిన మాటలు మాట్లాడే వారికి కూడా అలాంటి విలువ ఉంటుంది. అర్థమైంది కదండి. నీ యొక్క వ్యక్తిత్వానికి విలువ లేని దగ్గర నీకు వజ్రం దొరికినా కానీ అది ఒట్టి రాయితో సమానం. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో నీకు వ్యక్తిత్వం కంటే విలువైనది ఏదీ లేదు. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో డబ్బు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనిషి ఎంత గొప్పవాడైనా సరే మూగవాడే అయిపోతాడు. నిజమే కదండి. అవకాశం అనేది ఆకాశం నుండి ఊడిపడదు కదా. అరచేతి గీతలను ఉండదు, అలసిపోయి గుండెలో ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. చింతించడం అనేది ఒక ఊయల లాంటిది. అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడికి తీసుకెళ్ళదు. అర్థమైంది కదండి. ద్వేషాన్ని ప్రేమగా, చీకటిని ప్రకాశంగా, అలాగే విరోధాన్ని స్నేహంగా మార్చుకుని జీవించడమే జీవితం. గుర్తుంచుకోండి, నీ జీవితంలో నీకు ఒక కల ఉంటే త్వరగా ప్రయత్నించి దాన్ని నిజం చేసుకో. ఎందుకు అంటే కలలాగే మనం కూడా కలకాలం ఉండడం చాలా కష్టం. వ్యక్తిత్వానికి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టమూ లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, సహాయానికి మించిన గొప్పతనం లేదు. అలాగే ఒక తెలివి తక్కువ వాడిని తన మాటలతోనే గుర్తించవచ్చు. అదే తెలివైన వాడిని అతని యొక్క నిశ్శబ్దంతో గుర్తించవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. అది తెలుసుకున్న వాడే ఈ ప్రపంచాన్ని ఏలగలుగుతాడు. ఒక్కసారి విల్లు నుంచి వదిలిన బాణం ఎలాగైతే తిరిగి రాదో, అలాగే మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకోవడం అనేది అసంభవం కదా. జీవితంలో ఒక్కోసారి మౌనంగా ఉండడమే సరైన సమాధానం అవుతుంది. అదే మాట్లాడకూడని ఒక్క మాట మాట్లాడినా పెద్ద ప్రమాదమే జరగవచ్చు. అంటే ఇక్కడ మీ మాటే మీ యొక్క బలమని అర్థం. అలాగే మీ మాటే మీ యొక్క బలహీనత అని కూడా అర్థం. కొందరు ఇలా కూడా ఉంటారు. తెలివైన వారని నిరూపించుకోవడం కోసం నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు. కానీ మౌనంలోనే నిజమైన శక్తి, అలాగే నిజమైన విజయం దాగి ఉన్నాయని వారు ఎప్పటికీ గుర్తించరు. మీరే చూడండి, ఇంతకు ముందు విజయాలను సాధించిన వారు ఎలా వారి యొక్క సమస్యలను అధిగమించారని మీరే ఆలోచించండి, గమనించండి.
వారి శక్తిని ఎలా పుంజుకుని స్థిరంగా నిలబడగలిగారు అని. మౌనం అలాగే నిశ్శబ్దం ఇవి ఆలోచించే శక్తిని, ఆచరణ యుక్తిని ప్రసాదిస్తాయి. మీ యొక్క నిశ్శబ్దం మీ ప్రత్యర్థుల్ని సంకోచంలో పట్టేస్తుంది. మీ యొక్క ఆలోచన ఏమిటో, మీ తరువాతి అడుగు ఎలా ఉంటుందో వారు అంచనా వెయ్యలేక ఓడిపోతారు. మన నిశ్శబ్దం ఎదుటి వారిని తప్పకుండా ఇబ్బంది పడుతుంది. మన గురించి తీవ్రంగా ఆలోచించేలా చేసేస్తుంది. వారి యొక్క విధిని, వారి యొక్క కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి వారు మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మీరు వారిని జయించవచ్చు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసిన వాడినే ఎవ్వరూ కూడా ఓడించలేరు. లక్ష్యంలోనూ అలాగే జీవితంలోనూ గుర్తుంచుకోండి. మరో విషయం ఏమిటి అంటే, నిశ్శబ్దం మనం ఏకాగ్రతని పెంచుతుంది. మీరు ఏదైనా మాట్లాడాలి అనుకునే ముందు మీ మనసులో ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్నాకే మీ యొక్క మాటలు ద్వారాన్ని తెరవండి. ఆ 3 ప్రశ్నలు ఏమిటి అంటే, మొదటిది, మీరు ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారో దానికి ప్రాధాన్యత ఉందా? ఇక రెండవది, ఇప్పుడు మీరు మాట్లాడవలసిన అవసరం ఉందా? అలాగే ఇక మూడవది, మీ యొక్క మాటలతో అక్కడి పరిస్థితిని కొంతైనా మార్చగలుగుతారా? ఈ 3 ప్రశ్నలకు మీకు మీరే సరైన సమాధానం ఇచ్చుకుంటే మీకే అర్థమవుతుంది. ఈ మూడింటిలో ఏ ఒక్కదానికి సమాధానం దొరకకపోయినా అక్కడ మీరు నిశ్శబ్దంగా ఉండడమే ఉత్తమం అని గుర్తుంచుకోండి. ఈ 3 ప్రశ్నల గురించి ఆలోచించే ప్రయత్నంలో మీరు చెప్పాలనుకున్న విషయం పైన, మీ యొక్క మాటలపైన, చెప్పే విధానం పైన కూడా ఏకాగ్రత మరింతగా పెరుగుతుంది. దీనిలో మీరు మాట్లాడే మాటలకు కూడా మరింత శక్తివంతంగా తయారవుతాయి. మరో విషయం ఏమిటి అంటే, నిశ్శబ్దం అలాగే మౌనం ఇతరులకు మనపై నమ్మకాన్ని పెంచుతుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధం బలపడాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది నమ్మకం. ఎవరికైనా మీపై నమ్మకం పెరగాలి అంటే ముందుగా మీరు చెయ్యాల్సింది మాట్లాడడం కంటే కూడా ఎక్కువగా వినే గుణాన్ని పెంచుకోవాలి. ఒకరు మీపై నమ్మకం ఏర్పరచుకోవాలంటే ముందుగా వారు చెప్పే మాటలను మీరు చాలా ఓపికగా వినడం నేర్చుకోవాలి. ఇతరుల మాటలను వినడం అలాగే వాటిని అర్థం చేసుకోవడం అంత చిన్న విషయమేమీ కాదు. వినడం అంటే మీరు నిశ్శబ్దంగా ఉండి ఎదుటి వారి మాటలను వింటున్నట్లు నటిస్తూ మన వంతు వచ్చినప్పుడు మాట్లాడుతుంటే అని వేచి ఉండడం కాదు. దీనివల్ల ప్రయోజనం కొంత కూడా ఉండదు. మీరు చుట్టుపక్కల పర్యావరణాన్ని అలాగే వారు చెప్పే మాటల్లోని వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంటే మీకు గ్రహించే శక్తి అలాగే వినడం అనే ముఖ్యమైన గుణాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా కేవలం నిశ్శబ్దం అలాగే మౌనం వల్లే సాధ్యమవుతాయి. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కలిసినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వారి జీవితం ఎంత బాగుందో, వారు జీవితంలో ఎంత ఆనందంగా ఉన్నారో చెప్పుకోవడం, లేదంటే ఎన్ని సమస్యలతో జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నారో చెప్పుకుంటూనే ఉంటారు. కొద్దిసేపైనా నిశ్శబ్దంగా ఉండడానికి వారు ఇబ్బందిగా భావిస్తుంటారు. అందుకే పదే పనిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ విజయవంతుల్ని అలాగే శక్తివంతమైన వ్యక్తుల్ని మీరు ఎప్పుడైనా గమనించారా? వారు మాట్లాడడం కంటే కూడా ఎదుటి వారిని ప్రశ్నలు వేస్తూ వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వింటూ ఉంటారు. ఎదుటి వారు చెప్పేటప్పుడు చాలా ఆసక్తికరంగా వింటూ ఉంటారు. దీనికి కారణంగా ఎదుటివారు వారికి ఎంతో ప్రాధాన్యత అలాగే విలువ ఇస్తున్నట్లుగా భావిస్తూ ఉంటారు. దానితో వారిపై నమ్మకం అలాగే గౌరవం కూడా పెరిగిపోతుంది. మనలో చాలామందికి మౌనంగా ఉండడం అనేది ఇష్టం లేని విషయం. నిజమే కదండి. కొంతమందిని నిశ్శబ్దం భయపెడుతుంది, అలాగే ఒంటరితనంగా అనిపిస్తూ ఉంటుంది. కొందరి ఆలోచనలు ఎలా ఉంటుంది అంటే, అందరూ నన్ను చూడాలి, నాతోనే మాట్లాడాలి, నన్ను బాగా ఇష్టపడాలి, అందరూ నా గురించే ఆలోచించాలి అనుకుంటూ ఉంటారు. వాటి కోసమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు.
మౌనం అనేది ఒక అద్దం లాంటిది. మనల్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ నిశ్శబ్దం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం నిజంగా మన యొక్క అంతరాత్మతో కలిసి ఉన్నప్పుడు మన నిజస్వరూపం బయటపడుతుంది. అలాంటప్పుడు మనం సంతోషంగా ఉండడం కోసం ఇతరుల ఉనికి మనకు ఏమాత్రం కూడా అవసరం ఉండదు. మీతో మాట్లాడే మనుషులు మిమ్మల్ని చూసి నవ్వచ్చు, మిమ్మల్ని దూషించవచ్చు, దుర్భాషలాడవచ్చు. వాటి యొక్క ప్రభావం మీ యొక్క వ్యక్తిత్వంపై ఏమాత్రం పడదు. నీకు నువ్వు తోడుగా ఉండు. ఒంటరితనానికి ఏమాత్రం అవకాశం ఉండదు. నువ్వే నీ బలంగా మార్చుకో. మౌనంగా మనం సమయం గడిపినప్పుడు మనల్ని మనం ఇంకా ఇష్టపడతాం. ఆత్మవిశ్వాసం కూడా ఎంతగానో పెంపొందుతుంది. ప్రయత్నించండి, మీకే అర్థమవుతుంది. అయితే చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియోస్ మరిన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యుల వారు మన జీవితాలకు సంబంధించి ఏ చాణక్య నీతి మనకి సంబోధించబోతున్నారో రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.